ఇరాన్కు అమెరికాకు చర్చలు జరిగినప్పుడు మధ్యవర్తిగా ఎవరున్నారు? పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉండటం వల్లే చర్చలు సఫలం కాలేదు. పాకిస్తాన్ ప్లేస్లో కనుక భారతదేశం ఉండి ఉంటే ఖచ్చితంగా చర్చలు సఫలమయ్యాయి. ఈ విషయం ఎవరు చెప్పారు? రష్యా విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు. భారతదేశానికి దౌత్యం విషయంలో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. నిజమే, మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. గతంలో సోవియట్ కూటమిగా, పెట్టుబడిదారీ కూటమిగా ప్రపంచం 2 భాగాలుగా విడిపోయి ప్రచ్ఛన్న యుద్ధం నెలకొన్న సమయంలో శాంతి మంత్రంతో అలీన విధానాన్ని తీసుకొచ్చి దేశాలన్నింటినీ ఆకర్షించిన ఘనత భారతదేశానికి ఉంది. అలీన ఉద్యమాన్ని తీసుకొచ్చింది ప్రపంచంలో భారతదేశం. 2 కూటముల మధ్య శాంతితో వాతావరణాన్ని నెలకొల్పటానికి కారణమైంది భారతదేశం. భారతదేశానికి ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి రష్యాకి మంచి అవగాహన ఉంది. అందుకనే రష్యా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగానే పాకిస్తాన్ అనే దేశం నమ్మదగిన మిత్రుడు కాదు. ఇక్కడ చెప్పే మాట ఇక్కడ చెప్తాడు, అక్కడ చెప్పే మాట అక్కడ చెప్తాడు. కానీ నమ్మదగిన మిత్రుడిని కనుక పెట్టుకొని, అంటే మనం ఏదైనా చెప్తే ఇరాన్ వాళ్ళు కూడా గౌరవిస్తారు, మనం ఏదైనా చెప్తే అమెరికా కూడా గౌరవించక తప్పదు. కాబట్టి భారతదేశానికి ఆ విలువ ఉంది, ఆ గౌరవం ఉంది. రెండోది డబల్ గేమ్ ఆడే మనసత్వం భారతదేశానికి ఉండదు. కాబట్టి భారతదేశం కనుక మధ్యవర్తిగా ఉంటే ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంది. ఇరాన్ వర్సెస్ అమెరికా యుద్ధ వాతావరణ పరిస్థితులు అనేటువంటిది. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.